ఫస్ట్ ఇండియన్ సినిమా పొలిటికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడిన ఫస్ట్ ఇండియన్ సినిమా జయమందిర. దళిత భోజనాలకు రాజ్యాధికారం కావాలని గట్టిగా చెప్పిన సినిమా అది. ఆ తర్వాత జయబోలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తీసిన సినిమా. అయితే జయమందిర సినిమాలో 25 సంవత్సరాల ముందే ఓట్లు మావి సీట్లు మీవని అడిగించారు. ఆ సినిమాలో ఉంటుంది. కానీ ఈ రోజుకి కూడా 20 సంవత్సరాలు దాటినా కూడా ఓట్లు మనవి సీట్లు వాళ్ళే. మీ పల్లకి మోసి మా భుజాలు కందిపోయినాయని చెప్పిన, కానీ ఈ రోజు కూడా మన భుజాలు కందిపోతూనే ఉన్నాయి, కానీ పల్లకి మాత్రం వాళ్ళనే ఉన్నారు. మన భుజాలు కనీసం ఆముదం రాష్ట్ర అడుగులు లేడు. నేను ఈ సభ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, తొక్కేటోనికి మొక్కొద్దు, పండబెట్టి తొక్కాలి. జై భీమ్, జై పూలే. ఇది రేపటి సామాజిక తెలంగాణకు నాంది. ఇక్కడి నుంచే పునాదులు వేయబడతా ఉన్నాయి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు విషాదరణ్ సార్ గారి యొక్క స్పీచ్ ఎన్నుంటే ఈ దుస్థితి రాకపోతుండే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తి లేచినప్పుడు ఎన్నో ఉద్యమ క్రమంలో ఆ రోజే ఉద్బోధించినాడు విషాదరణ్ సార్ గారు. రేపటి ఏర్పడే తెలంగాణలో నాయకత్వం ఎవడి చేతులు ఉండబోతుంది, ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నష్టపోతామని ఆ రోజు చెప్పినాడు. కానీ నేను అనుకున్నది ఆ రోజు సామాజిక ఉద్యమం నిరంతరం, అది ఆంధ్ర తెలంగాణ జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆంధ్రలో ఎదుర్కోవడానికి కొరకు సామాజిక తెలంగాణ కాకుండా ఐక్య పోరాటం నుంచి వస్తుందని చెప్పి భావించినాను. తెలంగాణతో వచ్చింది, కానీ తెలంగాణ నష్టపోయింది. అత్యధికంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడుగులే, బలహీనులే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే నష్టపోయినాయి. కాబట్టి ఇవాళ మనందరం కలిసింది కూడా, నేను ఇక్కడ విషాదరణ్ సార్ మిగతా పెద్దలు తీసుకుంటున్న కార్యాచరణలో నా వంతు భాగస్వామ్యం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా సొంత పార్టీ అయినా సొంత ముఖ్యమంత్రి అయినా తెలంగాణ ఎదిరించి ఎట్లా తెచ్చుకున్నామో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలే. తెలంగాణ ఉద్యమం భావజాల వ్యాప్తి చెందినాక ప్రజా ఉద్యమం మారినప్పుడే రాజకీయ పార్టీలు దిగొచ్చినాయి. ఇప్పుడు అదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ముందే దిగొచ్చినాయి. ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం లే. రాజకీయ పార్టీల కార్యాచరణ రూపొందించడానికి కొరకు, పార్లమెంటు చట్టం ద్వారా సాధించుకోవడానికి కొరకు ఈ 42% రిజర్వేషన్స్ ఏమొస్తుందని యువత ఇంకా సరైన వారికి అవగాహన లేకుండా ఉన్నది. ఈ ఉద్యమం జరుగుతున్నది నా జీవితము, విషాదరణ్ సారు, ఈశ్వర సారు, చిరంజీవులు సారు, ఇంకా వేదిక ఉందని మన కొరకు కాదు, మన బిడ్డల భవితవ్యం కొరకై, భవిష్యత్తు కొరకై జరుగుతున్న ఈ పోరాటంలో మనందరం కూడా విషాదరణ్ సార్ చెప్పేది విని పాటించి సాధించుకుందాం.